నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి కీర్తిశేషులు శ్రీమతి ఉన్నవ విజయలక్ష్మి గారు రచించిన ఆచరణలో అభ్యుదయం ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. రోజులు ఏదో గడిచిపోతున్నాయి. పిల్లలు అల్లరి చేసిన, పాఠాలు సరిగ్గా అప్పచెప్పకపోయినా వాళ్ళ మీద విసుక్కోకుండా, కసురుకోకుండా ఎంతో ఓపిగ్గా వాళ్ళ చేత చదివించి మా కళ్యాణి టీచర్ చాలా మంచిది అనిపించుకుంది. పిల్లలతో కానీ, ఇంట్లో పెద్దలతో కానీ కల్పించుకొని కబుర్లు చెప్పటం, అవసరం లేకపోయినా కాలక్షేపంగా సంభాషణ పెంచడం అది ఏమీ చేయకపోవడంతో కళ్యాణమ్మ చాలా నెమ్మదైంది. తన పని ఏమిటో చేసుకుపోవటమే కానీ ఇంకొకరి జోలి తనకు అక్కర్లేదు అనే సర్టిఫికెట్ కూడా ఇచ్చారు పెద్దవాళ్ళంతా. కళ్యాణికి నలుగురితో కలిసిమెలిసి తిరగాలని, సరదాగా కబుర్లు చెప్పాలని ఎప్పుడైనా అనిపించినా ఏం మాట్లాడితే ఏమొస్తుందో, తన పుట్టు పూర్వోత్తరాలన్నీ ఎక్కడ వెల్లడైపోతాయో అన్నట్టు అందరికీ కాస్త దూరంగానే మసలుకోసాగింది. కానీ అనసూయమ్మ దగ్గర మాత్రం కాస్త చనువు ఏర్పడింది. ఆవిడ భర్త చంద్రశేఖరం ప్లీడర్. వాళ్ళకి దోమలగూడలో చక్కటి ఇల్లుంది. వాళ్ళ అమ్మాయి 10 ఏళ్ల రోహిణికి, అబ్బాయి 7 ఏళ్ల రవికి ట్యూషన్ చెప్తుంది కళ్యాణి. ఇంట్లో పనేమీ లేకపోతే పిల్లలు చదువైపోయాక కాసేపు కళ్యాణితో కబుర్లు చెప్తూ గడపటం ఆవిడకో సరదా. అవతల మరేమీ హడావుడి లేకపోతే, త్వరగా వెళ్ళి చెప్పాల్సిన ట్యూషన్లు లేకపోతే కళ్యాణికి కూడా ఆవిడతో కాసేపు మాట్లాడుతూ కూర్చోవటం కాస్త రిలీఫ్గానే అనిపిస్తుంది. ఓసారి ఆవిడ ఆల్బమ్ తీసుకొచ్చి తమ పెళ్లి ఫోటోలు, ఆ తర్వాత తీయించుకున్నవి, పిల్లలతో కలిపి తీయించుకున్నవి అన్నీ చూపించింది. ప్రతి ఫోటో వెనక గల చరిత్ర, అంటే అవి ఏ సందర్భంలో ఎక్కడ ఎందుకు తీయించుకున్నారో ఆవిడ ఒక్కోసారి కాస్త గర్వంగా, మరొకసారి చిరునవ్వుతో, ఇంకోసారి కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నట్లు చెప్తూ ఉంటే కళ్యాణి మంత్రముగ్ధలా వింటూ ఉండిపోయేది. ఓసారి ఆవిడ వాళ్ళ ఇల్లంతా, డ్రాయింగ్ రూము, బెడ్రూమ్స్ అన్నీ చూపించింది. ఇల్లు మరీ అంత పెద్దగా కాకపోయినా పొందికగా అన్ని సౌకర్యాలతోనూ ఉంది. భార్యాభర్తలిద్దరూ మంచి అభిరుచి కలవాళ్ళు అనుకుంటా ఇల్లంతా అధునాతనంగా అలంకరించుకున్నారు. ఎక్కడెక్కడ దొరికే వస్తువులు సేకరించుకుని ఇంటికి ముందు వెనక ఉండే ఖాళీ స్థలంలో చక్కటి పూల మొక్కలు అనుకుంది కళ్యాణి. రోజులు గడుస్తున్న కొద్దీ అనసూయమ్మతో స్నేహం పెరగసాగింది. అనసూయమ్మ BA పాస్ అయింది. ఊళ్ళో ఉన్న మహిళా సమాజాలలో చాలా వాటిల్లో ఆవిడ మెంబరు. ఆ విషయాలన్నీ ఆవిడ ఉత్సాహంగా చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉండేది కళ్యాణి. అలా ఆవిడ చెప్తున్నది వింటూ తన విషయాలు గోప్యంగానే ఉంచుతూ జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండే కళ్యాణి ఒకనాడు మాటల సందర్భంలో తన చరిత్ర, తన సంకల్పం, తన కోరిక అన్నీ ఆవిడతో చెప్పేసింది. మొదట తెల్లబోయి ఆ తర్వాత కుతూహలంగా ప్రశ్నలు వేసి అన్నీ విన్న అనసూయమ్మ కళ్యాణి ఉద్దేశాలను ఎంతగానో అభినందించి ఒకనాటికి కళ్యాణి కోరిక తప్పక నెరవేరుతుందని, బిడ్డా పాపతో కళ్యాణి సుఖంగా సంసారం చేసుకుంటుందని ఆశీర్వదించి పంపించింది. 4 రోజులు గడిచిపోయాయి. ఆ వేళ 31వ తారీఖు. కళ్యాణి మామూలుగా సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమెను చూసి పిల్లలు చాపవాల్చి పుస్తకాల సంచులు తెచ్చుకొని కూర్చున్నారు. 5 నిమిషాలు గడిచాయి. వాళ్ళకిచ్చిన హోంవర్క్ కరెక్ట్ చేయటం కూడా ఇంకా పూర్తి కాలేదు. రోహిణి రాసిన కాంపోజిషన్ చదువుతున్న కళ్యాణి గదిలోకి ఎవరో వచ్చి నలికడే తలెత్తి చూసింది. ఎదురుగా గుమ్మం దగ్గర అనసూయమ్మ. ఆవిడ మొహం రోజులా ప్రసన్నంగా నవ్వుతూ కళకళలాడుతూ లేదు. ఆవిడ అలా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అని కళ్యాణి ఊహించుకోవటానికైనా వ్యవధి లేకుండా అనసూయమ్మ చటుక్కున ముందుకొచ్చింది. చూడండి, మా పిల్లలకి వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ టీచరే స్కూల్ టైం అయిపోయాక మరొక గంట కూర్చుని ట్యూషన్ చెప్తానన్నారట. ఇంకా చాలామంది పిల్లలు చేరుతున్నారు. ఆ టీచరే అయితే బాగుంటుందని మావారు అన్నారు. మరి అంచేత రేపటి నుంచి మీరు రానక్కర్లేదు. హఠాత్తుగా మీకు ఇలా చెప్పడానికి నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాను, ఇదిగో ఈ నెల జీతం అని చెప్పి అప్పటిదాకా గుప్పిట్లో పెట్టుకుని ఉన్న నోట్లు కళ్యాణి ముందు చాప మీద పెట్టి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. అసలు తను వింటున్నదేమిటో, జరుగుతున్నదేమిటో అర్థం చేసుకోలేని దానిలా గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయిన కళ్యాణి కొద్ది క్షణాల తర్వాత తేరుకుని, పాపం అందుకే కాబోలు ఆవిడ ఇవాళ ఎలాగో ఉంది. సంవత్సరం పైగా పనిచేస్తున్న మనిషిని ఇంకా రేపటి నుంచి మీ అవసరం మాకు లేదు అని చెప్పటం కష్టమే. మరి ఈ మాట చెప్పడానికి ఆవిడ ఎంత బాధపడిందో ఆవిడ మొహమే చెప్తుంది. స్కూల్ టీచర్ అయితే పిల్లలకు కూడా అన్ని విధాలా బాగుంటుంది. నేనేమీ అనుకోను అని ఏదో 4 మాటలు చెప్పాలి వీళ్ళ పాఠం అయిపోయాక అనుకుంది డబ్బు తీసుకుని పర్సులో పెట్టుకుంటూ.
మళ్ళీ రోహిణి కంపోజిషన్ దిద్దటంలో మునిగిపోయింది. మరొక 5 నిమిషాలు గడిచిపోయాయి. అనసూయమ్మ మళ్ళీ గదిలోకి వచ్చి, పాప తలుపులు అవి జాగ్రత్తగా వేసుకోండి అని కూతురికి, నేను పని మీద వెళ్తున్నాను అని కళ్యాణిని ఉద్దేశించి అన్నట్టుగాను అనేసి బయటకు వెళ్ళిపోయింది. వరండాలో జోళ్ల చప్పుడు, ఆ తర్వాత గేటు తెరిచి మళ్ళీ వేసిన చప్పుడు అన్నీ స్పష్టంగా తెలిసాయి. కళ్యాణి మనసు చివుక్కుమంది. అసలే నాకు ఆదాయం అంతంత మాత్రం, ఇంకా ఈ ట్యూషన్ కూడా పోయిందంటే నేను చాలా ఇబ్బంది పడిపోతాను. మీరు ఎలాగైనా నాకు ఈ ఉపకారం చేసి పెట్టాలి అని కాళ్ళ వేళ్లపడి బ్రతిమాలుకుంటానని భయపడి అలాంటి అవకాశం కూడా ఇవ్వకూడదనే వెళ్ళిపోయిందా అనిపించింది ఓసారి. అలా ఎందుకు అనుకోవాలి? ఆవిడ నిజంగానే అర్జెంటు పని ఏమైనా ఉండి వెళ్ళిందేమో. తనకు తనే నచ్చ చెప్పుకుంది ఆ వెంటనే. ఏమైనా కళ్యాణి ఆ రోజు ఇలా ఉత్సాహంగా చదువు చెప్పలేకపోయింది. ఆ పిల్లలు అంతకన్నా మన్ను తిన్న పావుల్లా కూర్చున్నారు. ఎలాగో పాఠం పూర్తయింది అనిపించింది. పుస్తకాలు సంచిలో సర్దుకుంటున్నారు అవి. టీచర్ రేపటి నుంచి మీరు రారా అన్నాడు బిక్కమొహం వేసుకుని. నేను రాను బాబు, మీకు ఇంకొక టీచర్ చెప్తారు. మీరిద్దరూ బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవ్వాలి అంది కళ్యాణి, ఇంకా పసితన్ను మొదలని వాడి మెత్తటి బుగ్గలను అపేక్షగా నిమురుతూ. అలాగే టీచర్, నమస్తే అని వాడు లోపలికి వెళ్ళిపోయాడు. వాడక్కడి నుంచి వెళ్ళిపోవటం కోసమే ఇందాకటి నుంచి కనిపెట్టుకుని కూర్చున్నట్లున్న రోహిణి మెల్లగా, టీచర్ నేను మాట చెప్పనా అంది. లేవబోయిన కళ్యాణి ఆ మాటలు వింటూ మళ్ళీ కూర్చుంది విస్మయంగా ఆ పిల్లవంక చూస్తూ. 4 రోజుల నుంచి మా అమ్మ నాన్న అస్తమానం పోట్లాడుకోవటమే టీచర్. అమ్మ ఏదేదో అరుస్తుంది, నాన్న ఇంకా కోపంగా కేకలేస్తాడు. ఆఖరికి నిన్న సాయంత్రం నాన్న అమ్మని కొట్టారు అంది రోహిణి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా. అయోమయంగా చూసింది కళ్యాణి. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ దంపతుల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? ఒకవేళ ఏ విషయంలోనైనా భేదాభిప్రాయాలు వస్తే మాత్రం భార్య మీద చేయి చేసుకుంటాడా అతను? ఏమిటో ఆ కారణం. అయినా సంసారంలోని లోటుపాట్లను ఇలా ఇంకొకరి ముందు వెల్లడించుకోకూడదని ఈ 10 ఏళ్ల పసిదానికి ఎలా తెలుస్తుంది? టీచర్, రోహిణి పిలుపుతో కళ్యాణి ఆలోచనలు తెగిపోయాయి. మరేమో అమ్మంది, నాన్నగారు అస్తమానం మీతో కబుర్లు చెప్తూ కూర్చుంటారట. మీరు కూడా పాఠం చెప్పటం మానేసి నాన్నగారితో నవ్వుతూ మాట్లాడతారట. మీ కులమే అలాంటిదట. బుసలు కొడుతున్న తాచుపాము పైనుంచి జారొచ్చి తన ఒడిలో పడినంతగా హడలిపోతూ ఒక్క ఊదుటిన లేచి నిలబడి, ఇంకేం చెప్పక పాప, సరే నేను వెళ్ళిపోతున్నాను అంటూనే గబగబా బయటకు వచ్చేసింది కళ్యాణి. అలా ఎవరో తరుముకొస్తున్నట్లు హడావుడిగా నడుస్తున్న కళ్యాణికి ఒక్క సందేహం వచ్చింది. ఈవిడికి మొగుడు మీద ఈ అనుమానం మొదటి నుంచి ఉందా? ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకుంది అని. మొదటి నుండి ఉండదు అని తనకు తనే సమాధానం చెప్పుకుంది. సాయంకాలం నేను పాఠం చెప్పడానికి వెళ్ళేసరికి ఆయన ఇంట్లో ఉండటం తటస్థించి మరి వేరే హడావుడి పనులు ఏమీ లేకపోతే ఒక్కొక్కసారి పిల్లలు చదువుకుంటున్న దగ్గరికి వచ్చి, ఏమండి టీచర్ గారు, మా వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది అంటూ వాళ్ళ చదువుని గురించే ఏదైనా అడిగేవారు. తను ఏదో సమాధానం చెప్పేది. అప్పట్లో ఆవిడకి ఆ సంభాషణ సహజమే అనిపించేదేమో. కానీ తను ఫలానా అని తెలిసాక ఏనాడైనా తన బుద్ధి వక్రించవచ్చునేమోననే అనుమానంతో పాటు భర్త మీద కూడా అపనమ్మకం కలగటం ప్రారంభమై ఉండొచ్చు. ఛీ, ఏం మనుషులు అనుకుంది కసిగా. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఓ సాయంకాలం పార్వతమ్మ గారి పిల్లలకు పాఠం చెప్పి ఇంటికి తిరిగొచ్చి తలుపు తాళం తీసుకుని గుమ్మంలోకి అడుగు పెట్టబోయిన కళ్యాణి ఎదురుగా పడి ఉన్న ఉత్తరం తీసుకుని ఆత్రంగా చదువుకుంది. కళ్యాణి పెట్టిన అప్లికేషన్కి సమాధానంగా ఓ కంపెనీ నుంచి వచ్చిన ఇంటర్వ్యూ తాలూకు ఉత్తరం అది. కళ్యాణి పొంగిపోయింది. దాదాపు 2 సంవత్సరాల పాటు పేపర్లో ప్రకటించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేయగా ఈనాటికి ఇంటర్వ్యూ అంటూ ఒకటి వచ్చింది. అందులో పాస్ అయ్యి ఉద్యోగం అంటూ దొరికితే ఇక తన సమస్య తీరిపోయినట్లే. ఊరికి ఉత్తరాన ఒకటి, దక్షిణాన ఒకటి అన్నట్లుగా ఉన్న ఇళ్లకి ఉరుకులు పరుగుల మీద వెళ్ళినట్లు వెళ్ళి పాఠాలు చెప్పక్కర్లేదు. హాయిగా ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంకాలం 5 గంటలకు వచ్చేయచ్చు. కావలసినంత తీరిక, విశ్రాంతి. ఏదైనా చదువుకోవచ్చు, పరీక్షలకు కట్టచ్చు. ట్యూషన్లు చెప్తూ కూడా ఎలాగో టైం చూసుకుని ఆ టైపు నేర్చుకుంది కనుక ఈ ఉద్యోగానికి అప్లై చేసే అర్హత వచ్చింది. అసలు టైప్ నేర్చుకోమని సలహా ఇచ్చింది పార్వతమ్మ గారే. రేపు వెళ్ళగానే ఈ ఇంటర్వ్యూ సంగతి ముందుగా ఆవిడకి చెప్పాలి.
ఉద్యోగం దొరికిపోయింది అన్నంత సంతోషంగా ఉన్న కళ్యాణికి ఆ పూట ఏ పని చేయబుద్ధి కాలేదు. ఏదో వండుకున్నాను అనిపించి, తిన్న శాస్త్రం అయిందనిపించి వంటగది సర్దేసుకుని వెళ్ళి గదిలో కూర్చొని ఆ వేళ పార్వతమ్మ గారింటి నుంచి తెచ్చుకున్న నవల తెరిచింది. కొంచెంసేపు గడిచిందో లేదో తలుపు తడుతున్న చప్పుడై వెంటనే అవి బార్లా తెరుచుకున్నాయి. ఇంకా నిద్రవేళ కాకపోవటం చేత కాస్త చల్లటి గాలైనా వస్తుందనే ఉద్దేశంతోనూ తలుపులు ఓరగా వేసుంచింది. ఇప్పుడు అవి పూర్తిగా తెరుచుకుని లోపలికి రాబోతున్నది. పిల్లలెవరో అయి ఉంటారనుకుని ఎవరు అంటూ కుర్చీలో నుంచి లేచి కాస్త యువతలకు వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి గడప దాటి గదిలోకి వచ్చి నిలబడ్డాడు. అతను ఇంటి యజమాని వెంకటేశ్వర్లు. ఏం చేస్తున్నావు కళ్యాణి అన్నాడు అతను. గతుక్కుమంది. అసలు వెంకటేశ్వర్లు తను మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. ఇంటద్దె అది ఆయన భార్య కాంతమ్మ గారే తీసుకుంటుంది. ఎప్పుడైనా ఎదురు పడితే ఏదో మాట వరుసకి కళ్యాణి గారు బాగున్నారా అంటూ ఎంతో మర్యాదగా పలకరించేవాడు. ఇప్పుడేమిటి ఈ ఏకవచన ప్రయోగం? ఆ మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో ధ్వనించిన చిత్రమైన నవ్వు, అతను నోరు తెరవగానే గుప్పున మొహం మీదకు కొట్టిన వెగటు వాసన కళ్యాణి మనసు అతని పట్ల జుగుప్సతో నిండిపోయేలా చేశాయి. అంతలోనే హఠాత్తుగా గుర్తొచ్చింది కాంతమ్మగారు పిల్లలు ఆ సాయంకాలం ఊరికి వెళ్తున్నామని చెప్పిన సంగతి. కళ్యాణి వెన్ను జలతరించింది. భయంతో కాళ్ళు చేతులు వణకసాగాయి. ఏం మాట్లాడాలో నోరు పెగల్లేదు. ఆమె మౌనంతో మరి కాస్త ధైర్యం తెచ్చుకున్న అతను ఇంటికొచ్చిన పెద్ద మనిషిని లోపలికి రమ్మని కూర్చోమని చెప్పకుండా నిలబెట్టేయటం మర్యాద కాదు అంటూ వెకిలి నవ్వు నవ్వుతూ 2 అడుగులు ముందుకు వేశాడు. అతను తనకు మరీ దగ్గరగా వస్తాడేమో, తనను తాకుతాడేమో అన్న భయంతో 1 అడుగు వెనక్కి వేస్తూ ఏదో అనబోయింది కళ్యాణి. ఆమెను మాట్లాడనివ్వకుండానే అతను అన్నాడు, ఎన్నాళ్ళు నువ్వు సంసారుల పిల్లవే అనుకున్నాను. ఆ మధ్య చంద్రశేఖరం చెప్పాడు నువ్వు ఫలానా అని. అతను నీ వల్ల ఎక్కడ పడిపోతాడో అన్న భయంతో వాళ్ళ ఆవిడ నానా గొడవ చేసి చివరికి నిర్దోషాన్ని మా అనిపించేసిందంటగా. మా ఆవిడ అలాంటిదేలే. నీ సంగతి తెలిస్తే ఇల్లే ఖాళీ చేయమంటుంది. అందుకే దానికి చెప్పలేదు. ఆ రాక్షసి ఇంట్లో ఉండగా నాకు అవకాశం దొరికింది కాదు. ఎన్నాళ్లకి అది పిల్లలు శని విరగడైనట్టు ఊరికెళ్ళారు. నేను అందంగా లేననుకో, అయినా మీ కులం వాళ్ళకి ఇట్లాంటి పట్టింపులు. షటప్. ఇంతసేపు ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని ఆయనలా రాయిలా బిగుసుకుపోయినట్లు నిలబడిన కళ్యాణి ఒక్కసారి నోరు పెగల్చుకుని శక్తి కొద్దీ అరిచింది. ఒక్క క్షణం బెత్తరపోయాడు వెంకటేశ్వర్లు. కానీ అంతలోనే ధైర్యాన్ని పుంజుకుని, ఈ బడాయి కబుర్లకేంలే, భోగం బిడ్డవి, పాతివ్రత్యం చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. కళ్యాణిలో కోపము దుఃఖము పెళ్ళుబికి వస్తున్నాయి. మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. మీలో ఇలాంటి నీచపు టూహలు ఉండటానికి ఆస్కారం ఉందని అనుమానమైనా రాలేదు నాకు. వెళ్ళిపోండి, పోండి. అపరకాళిక అవతారంలో ఉన్న కళ్యాణి ఆజ్ఞాపిస్తూ ఉంటే ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా నిలవలేకపోయాడు వెంకటేశ్వర్లు. గుమ్మం దాటి వెళ్తూ వెళ్తూ ఓ మాట మాత్రం అన్నాడు. సరే, ఇవాళ తప్పించుకున్నావు. నా ఇంట్లో ఉంటూ నాకు లొంగకుండా ఎక్కడికి పోతావో నేను చూస్తాను. నేను రేపే ఇల్లు ఖాళీ చేస్తున్నాను అంటూ భళ్ళును తలుపేసుకుంది. అబ్బా, ఎంత భయంకరమైన రోజు! గోముఖ వ్యాఘ్రాల లాంటి ఈ మనుషుల మనస్సుల్లో ఏముందో తెలుసుకోవటం ఆ బ్రహ్మతరం కూడా కాదేమో. అదిరిపోతున్న గుండెలతో నిలబట్టానికి కూడా ఓపిక లేనట్లు అక్కడే నేల మీద కూలబడిపోయింది. రేపు ఈ ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాను. తెల్లవారేలోగా మరో ఇల్లు ఎలా దొరుకుతుంది? అసలు ఇలాంటి మనుషుల మధ్య ఈ ఊళ్ళో ఉండటం కంటే మరో దగ్గరికి వెళ్ళిపోతేను అనుకుంటున్న కళ్యాణి కళ్ళ ముందు సాయంకాలం వచ్చిన ఇంటర్వ్యూ కార్డు మెదిలింది. అదృష్టం బాగుంటే వెంటనే ఉద్యోగం రావచ్చు. 4 రోజుల్లో ఇంటర్వ్యూ ఉంది. అది రాకపోయినా బ్రతుకు తెరువుకు లోటు లేకుండా చేతిలో ట్యూషన్లున్నాయి. వీటన్నింటినీ వదులుకుని మరొక కొత్త చోటికి పోతే అక్కడ మొట్టమొదట బ్రతుకు తెరువు సమస్య రాదా? ఆ తర్వాత అక్కడ మాత్రం ఈ అనసూయమ్మ వెంకటేశ్వర్లు లాంటి మనుషులు ఉండరా? ఒకరిద్దరికి భయపడి ఊరే వదిలి పారిపోవటం వివేకం అనిపించుకుంటుందా? కళ్యాణి ఆలోచనలో ఒక దరికి రాకుండానే భళ్ళున తెల్లవారింది. ఇంకా మరి ఆలోచించడానికి ఇది సమయం కాదనుకుని ఉన్న కాస్త సామాను సర్దుకుని 2 రిక్షాలు మాట్లాడుకుని ముందు ఆ ఇల్లు ఖాళీ చేసి ఓ సత్రానికి వెళ్ళిపోయింది. తర్వాత ఓ నిశ్చయానికి వచ్చి మరో ఇల్లు చూసుకుంది. ఆ వెంటనే జరిగిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఉద్యోగం కూడా దొరికింది.
ఆఫీస్కి అంతటికి ఆడదాన్ని ఒక్కతినే అయిపోతానేమో, మళ్ళీ ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అని మొదట భయం వేసినా తను కాక మరో ఇద్దరు అమ్మాయిలున్నారని తెలిసి సంతోషించింది. ఇంక జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో మనసు చేసిన గారడికి లొంగిపోయి చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కోక తప్పలేదు. కానీ కానీ మురళి కూడా వాళ్ళందరిలాగే తన పుట్టుకను గురించి వినగానే ఇంతలా మారిపోతాడని గట్టిగా నమ్మకపోవటమే ఇప్పుడు ఈ దుఃఖానికి కారణం అంతే అనుకుంది కళ్యాణి కళ్ళొత్తుకుంటూ. ఎంతైనా అదివరకు ఎన్ని అనుభవాలు జరిగినా, ఎంతటి నిరాదరణ లభించినా ఇవాళ మురళి ప్రవర్తన వలన తన గుండెలకు తగిలినంత లోతు గాయం ఇదివరకెప్పుడూ తగలలేదు. ఈ దెబ్బ నుంచి కోలుకోవాలంటే తనకి ఎంత శక్తి కావాలో, ఎన్ని రోజులు పడుతుందో అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచింది. తెల్లవారింది. కళ్యాణికి మంచం మీద నుంచి లేవాలనిపించలేదు. నిద్రలేక కళ్ళు మండుతున్నాయి. ఒళ్ళంతా బరువుగా భారంగా ఉంది. ఓహో, ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేను అనుకుంది. ఆఫీసును తలుచుకుంటేనే తన మనసు ఎలాగో అయిపోతుంది. అక్కడ మురళి కనిపిస్తాడు అన్న ఆలోచనే తన మనసును చిత్రిక పట్టేస్తోంది. ఆఫీసులో తన సీట్లో కూర్చుని తల వంచుకొని పని చేసుకుంటూ మధ్యలో యథాలాపంగానో కావాలనో తలెత్తి చూసేసరికి మురళి నవ్వు మొహం కనిపిస్తే మనసంతా పులకించిపోయేది. కానీ ఇవాళ అతని మొహంలో ఎలాంటి భావాలు వ్యక్తమవుతాయి? అసలు అది వరకులా తల తిప్పి తన వంక ఎందుకు చూస్తాడు? అతడు విన్నది అతనిలోనే ఉంచుకుంటాడా, లేకపోతే ఆఫీసులో అందరికీ చాటింపు వేస్తాడా? అదే జరిగితే వాళ్ళందరికీ ఇది వరకులా తమ సాటి ఉద్యోగిని అనే గౌరవం ఉంటుందా తన మీద? లేకపోతే ఒక విధమైన తేలిక భావంతో చూస్తారా? పరిహసిస్తున్నట్లు నలుగురు తన వంక చూస్తే ఆ చూపుల్ని తను తట్టుకోగలదా? ఆలోచిస్తుంటేనే కళ్యాణికి ఒళ్ళంతా కంపరం పెడుతోంది. ఏ పని లేకుండా అలా పడుకుంటే ఆలోచనలతో మనసు మరీ వేగిపోతుంది. పోనీ నిద్ర పట్టించుకుందామని బలవంతాన కళ్ళు మూసుకుంటే కళ్ళు మండుతున్నాయా కానీ నిద్ర రావటం లేదు. లేచి మొహం కడుక్కొని స్నానం చేసింది. కాఫీ, ఆ తర్వాత వంట ఎలాగో చేశాననిపించి అయిష్టంగానే 4 మెతుకులు తిని మళ్ళీ పడుకుంది. మెల్లిగా మధ్యాహ్నం గడిచి రాత్రైంది. మళ్ళీ తెల్లవారింది. ఊహు, ఇదేం బాగుండలేదు. ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతాను. ఏమైనా సరే ఇవాళ ఆఫీస్కి వెళ్తాను. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చినా సరే ధైర్యంగా నిలబడతాను. మరీ తట్టుకోలేని అవమానమే జరిగితే ఈ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మరొకటి చూసుకుంటాను అని మనసును దిటవపరుచుకుని లేచి కూర్చుంది. 10 గంటల వేళ బస్సు దిగి అరఫర్లాంగ్ దూరం నడిచి ఆఫీసు గేటులో అడుగు పెడుతూ ఉంటే కళ్యాణి గుండెలు దడదడలాడాయి. ఉదయం నుండి తను నూరి పోసుకున్న ధైర్యం అంతా ఒక్కసారిగా దిగజారిపోయింది. తప్పు చేసిన వాడు పోలీసుల పేరు చెప్తే వణికిపోయినట్లుంది ఆమె పరిస్థితి. అలాగే మెల్లిగా లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చోబోతూ అప్రయత్నంగానే తల తిప్పి మురళి సీటు వంక చూసింది. అది ఖాళీగా ఉంది. ఇంకా రాలేదులా ఉంది అనుకుంటూ డ్రాయర్ తెరిచింది. కొన్ని పేపర్లు టైప్ చేయాల్సినవి ఉండిపోయాయి. అవి కరస్పాండెన్స్ కాదు, అంత అర్జెంటు కాదు. అందుకే రేపు చెయ్యొచ్చు అని లోపల పడేసింది. మొన్న వ్యవధి లేక. నిన్న తను రాలేదు. ఈవేళైనా ఈ పని పూర్తి చేయాలి అనుకుంటూ టైప్ మిషన్కి కాగితం బిగిస్తూ ఉంటే నిన్న రాలేదేం అని పలకరించింది అప్పుడే వచ్చిన తార. తలనొప్పిగా ఉండి నసిగింది. నిన్న అర్జెంటుగా డిస్పాచ్ కావలసిన లెటర్స్ ఏవో ఉన్నాయట. చెప్పా పెట్టకుండా నువ్వు ఇంట్లో ఉండిపోయావు. బాసు చిందులు తొక్కేశారనుకో. మురళీధరరావు గారు ఉంటే అంత బాధ లేకపోను. ఆయనకు టైప్ వచ్చుగా. కానీ నిన్న ఉదయం ఆయన రాలేదు. తనకి ఒంట్లో బాగోలేదని ఊరు వెళ్తున్నానని 10 రోజులు సెలవు కావాలని చెప్పడానికి వచ్చారు నిన్న మధ్యాహ్నం. సరే, అప్పుడే ఆయన కూర్చోబెట్టి ఆ 4 లెటర్స్ టైప్ చేయించారనుకో. ఆ చివరి వాక్యాలు చెప్పేటప్పుడు తార గొంతు అదోలా పలికింది. కళ్ళు చిత్రంగా చెలించాయి. నా వెర్రి కానీ మురళి సంగతి నీకు తెలియకుండా ఉంటుందా? నేను కొత్తగా నీకు చెప్పడం ఎందుకు అన్న భావం తార ధోరణిలో వ్యక్తమైంది. కానీ కళ్యాణి మనసు వాటిని పట్టించుకునే స్థితిలో లేదు. తను చెప్పదలుచుకున్నది కాస్త చెప్పేసి వెళ్ళి తన సీట్లో కూర్చుని తన పనిలో మునిగిపోయింది తార. కళ్యాణి ఆలోచిస్తున్నది ఒక్క విషయం గురించే. మురళి ఊరికి వెళ్ళాడన్నమాట. అతను నిన్న ఉదయం ఆఫీసుకు రాకపోవటానికి కారణం నిజంగా ఒంట్లో బాగుండకపోవటమో, లేక తనలాగే మనసు బాగుండకపోవటమో ఏదైనా కావచ్చు. కానీ ఊరికి వెళ్ళటానికి మాత్రం కారణం ఒక్కటే.
వాళ్ళ అమ్మా నాన్న ఉత్తరంలో రాసినట్లుగా పెళ్లి చూపులు జరిగిపోతాయి. వాళ్ళు అంతగా రాశారు కనుక ఆ సంబంధానికి ఎలాంటి వంక ఉండుండదు. మురళి కూడా తన అంగీకారం తెలియచేస్తాడు. కొద్ది రోజుల్లోనే పెళ్లి జరిగిపోతుంది. కళ్యాణి చేతులు టైప్ చేస్తున్నా ఆలోచనలు సాగిపోతున్నాయి. అవి అలా ఇంకా ఎంత దూరం సాగిపోయావో కానీ ఇంతలో మేనేజర్ రావటం, కళ్యాణికి పిలుపు రావటంతో పనికి ఆలోచనలకు కూడా అంతరాయం కలిగింది. గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని పిలిపించిన ఆఫీసర్ కళ్యాణి మొహం చూస్తూనే మెత్తబడిపోయాడు. అయ్యో పాపం అనిపించి. ఏమ్మా అలా ఉన్నావు, ఒంట్లో బాగుండలేదా? కుశల ప్రశ్నలు వేశాడు. నిన్నటి నుంచి ఒకటే తలనొప్పండి. నిన్న మీకు చాలా ఇబ్బంది కలిగించాను అని కళ్యాణి వినయంగా చెప్పుకోబోతూ ఉంటే, దానిదే ఉందమ్మా, పర్వాలేదు. మనుషులన్నాక అనారోగ్యాలు జబ్బులు రాకుండా ఉంటాయా? ఇవాళ పోస్టు చూశాక అర్జెంటు లెటర్స్ ఏమైనా ఉంటే చేసేసి ఆ పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపో అన్నాడు వాత్సల్యం ఉట్టిపడుతూ ఉండగా. ఇప్పుడు అంత బాధగా ఏం లేదులేండి. కొంత మేటర్ మొన్నటి నుండి అలాగే ఉండిపోయింది. అంతా పూర్తి చేసే వెళ్తాను అంది. ఇంటికి వెళ్తే మనసుకు క్షణం విశ్రాంతి ఉండకపోవటమే కాక ఆ ఒంటరితనం మరీ వెర్రెత్తించేస్తుందని. సరే నీ ఇష్టం అన్నాడు ఆఫీసర్. యువతలకొచ్చి తన సీట్లో కూర్చుంటూ అనుకుంది, మురళి తన గురించి ఎవరికి ఏమీ చెప్పినట్లు లేదు అని. లేకపోతే వీళ్ళంతా, ముఖ్యంగా ఇందాక అంతసేపు మాట్లాడిన తార, తనని గురించి ఏ ప్రశ్నలు వేయకుండా వదులుతుందా అన్న ఊహ, ఆ నమ్మకం కళ్యాణ్కి ఏదో తృప్తి లాంటిది కలిగించింది. మనస్సుకి కొంత రిలీఫ్ దొరికింది. మర్నాడు ఉదయం కళ్యాణి ఆఫీసు గేట్లోకి అడుగు పెడుతూ ఉంటే అప్పుడే ఆగిన రిక్షాలో నుంచి కమల దిగింది. ఇద్దరూ చిరునవ్వుతోనే పలకరించుకున్నారు. రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపించేసి పక్కనే నడుస్తూ, నీకో మాట చెప్పాలి అంది కమల. ఏమిటది అడిగింది కళ్యాణి. అదేమిటి ఉంటుందా అనే కుతూహలంతో కళ్ళు వెడల్పు చేసుకుని. లోపలికి వెళ్ళి కూర్చుని తాపీగా చెప్పుకుందాం అంది కమల చకచకా మెట్లెక్కిస్తూ. ఇప్పుడు చెప్పు. కమల సీటు దగ్గర మరో కుర్చీ లాక్కుని తను కూడా కూర్చుంటూ అంది కళ్యాణి. రవీంద్ర భారతిలో ఇవాళ సాయంకాలం సుబ్బలక్ష్మి ప్రోగ్రాం ఉంది అంది కమల పర్సు టేబుల్ మీద పడేసి కర్చీఫ్తో నుదురు మెడ తుడుచుకుంటూ. ఏదో పెద్ద విశేషం, ముఖ్యంగా తనకి బాగా ఆసక్తి కలిగించే విషయం చెప్తుంది అని చెవులు దూరగించుకొని అవ్యక్తమైన ఉద్వేగంతో గుండె దడదడలాడుతూ ఉండగా కమల మొహం వంకే చూస్తూ కూర్చున్న కళ్యాణి ఆ మాటలు వినగానే ఒక్కసారిగా తెల్లబోయింది. అయితే ఆ ఆశాభంగాన్ని నిరుత్సాహాన్ని పైకి కనపడనీయలేదు. బావ వారం కిందటే మా ఇద్దరికి 2 టిక్కెట్లు కొన్నాడు. కానీ అనుకోకుండా తను నిన్న క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది అంది కమల. ఓహో, అందుక ఇవాళ నువ్వు రిక్షాలో వచ్చావు అనుకుంది కళ్యాణి. అతను ఊళ్ళో లేని సందర్భాల్లో తప్ప మిగతా రోజుల్లో కమలని తన స్కూటర్ మీద తీసుకొచ్చి ఆఫీసు దగ్గర దిగవిడిచి తను వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంకాలం ఆఫీస్ అయిపోయే వేళటకొచ్చి ఇంటికి తీసుకువెళ్తాడు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినాలని ఎంతో సరదా పడ్డావు, రేపొక్కరోజు ఆగుబావా అని చెప్పాను కూడా. తాళ అమ్ముకున్నాక పై అధికారి ఆజ్ఞలకు కట్టుబడి ఉండాల్సిందే. పాట కచేరీలు నాటకాలు అన్నీ అయ్యిందాకా ఉండి ఆ తర్వాత ఎప్పుడో మన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తామంటే ఎలా కుదురుతుంది? అర్జెంటు వ్యవహారం, నేను ఉన్న పళంగా బయలుదేరి వెళ్ళకపోతే అక్కడ కొంపలు అంటుకుంటాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. తన టిక్కెట్ ఉంది, నువ్వు వస్తావేమోనని అంది. ఒక్క క్షణం ఆలోచించింది కళ్యాణి. తనకి ఇలాంటి సంగీతం అంటే సరదా ఉంది. పైగా ఈ పరిస్థితిలో కాసేపైనా మనసుకి ఆ వాతావరణంలో కాస్త రిలీఫ్ దొరకచ్చు. రవీంద్ర భారతి కూడా తన ఇంటికి దగ్గరే. రాత్రి పొద్దుపోయినా ఏం భయం ఉండదు. అయినా ఆ చుట్టుపక్కల వాళ్ళెవరూ ఈ ప్రోగ్రాంకి రాకుండా ఉంటారా అనుకుని, సరే ఆ టిక్కెట్ నేను తీసుకుంటాను, అయితే ఇప్పుడు నా పర్సులో అట్టే లేదు, నీకు డబ్బు రేపిస్తాను అంది. బాలేదా అని కళ్యాణి, ఆ టిక్కెట్ అమ్మేసేయాలి అనే ఉద్దేశంతో అడగలేదు నేను. సరదాగా నీ కంపెనీ కోసం అడిగాను. అసలు నీకు ఈ క్లాసికల్ మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉందో లేదో, వస్తానంటావో లేదో అనుకున్నాను. ముందు మా పక్కింటి వాళ్ళ అమ్మాయిని అడిగాను. అయ్య బాబోయ్, ఈ సుబ్బలక్ష్మిని వినే ఓపిక నాకు లేదు బాబు, హాయిగా రేడియోలో సినిమా పాటలు వింటాను అంది ఆ అమ్మాయి. అమ్మకి 4 రోజుల నుంచి ఆయాసం మరీ ఎక్కువగా ఉంది. 3-4 గంటలు కూర్చోవటం తన వల్ల కాదు, లేకపోతే తనకెంతో సరదా అంది. నాకు సరదాయే, నేను తప్పకుండా వస్తాను. నాకైతే ఇల్లు దగ్గరేననుకో, నువ్వు ఒక్కదానివి వెళ్ళాలి అంది కళ్యాణి.
అదో ప్రాబ్లం కాదులే. అయినా మా కజిను తన మిస్సెస్ కూడా వస్తున్నారు. ఏ ట్యాక్సీలోనో వెళ్ళిపోతాం. నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మా పక్క వీధేగా అంది. సరే అలాగే వెళ్దాం అని కళ్యాణి తన సీట్లోకి వెళ్ళిపోయింది. కాస్త ముందుగా వెళ్ళిపోవటానికి పర్మిషన్ తీసుకొని ఇద్దరు 4 గంటలకి ఆఫీస్ వదిలి బయటకు వచ్చారు. మీరు 5:30 కల్లా రవీంద్ర భారతికి వచ్చేయండి. నేను నా ఫ్రెండ్ కూడా త్వరగానే వచ్చేస్తాము. మీరు వచ్చేటప్పుడు అమ్మని అడిగి మా 2 టిక్కెట్లు తెచ్చిపెట్టండి. తనకు తెలుసు అవి ఎక్కడున్నాయో అని కమల మధ్యాహ్నమే వాళ్ళ కజిన్ ఆఫీస్కి ఫోన్ చేసి అతనితో చెప్పింది. ఆ సాయంత్రం తనతో తన ఇంటికొచ్చి పలహారం అది చేసి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్దామని కళ్యాణి అడిగిన దానిని కాదనలేక, అలాగే ముందు తిన్నగా కళ్యాణి ఇంటికి వెళ్ళి అక్కడి నుండి రవీంద్ర భారతికి వెళ్ళారు. 10 రోజులు గడిచిపోయాయి. ఆఫీసు నుండి వచ్చి కాస్త కాఫీ పెట్టుకుని తాగి ఆ చేత్తోనే రాత్రి వంట కూడా ముగించుకొని స్నానం చేసి వచ్చింది కళ్యాణి. అద్దంలో చూసుకుంటూ తిలకం దిద్దుకుంటూ ఉంటే తన కళ్ళల్లో అగాధాలు కొట్టొచ్చినట్టుగా కనిపించాయి. తన మొహం తనకే ఎలాగో అనిపిస్తోంది. 10 రోజుల క్రిందట తనకి ఇవాళ తనకి అసలు పోలికే లేదేమో అనిపిస్తోంది. అందుకే ఉదయం కమల అననే అంది, చక్కనమ్మ చిక్కినా అందమే అన్న మాటలో నిజం ఉందో లేదో స్వయంగా పరీక్షించి తెలుసుకోదలుచుకున్నావా ఏమిటి డియర్ అంటూ. నేనా? చిక్కిపోయానా? ఏమో నాకలా ఏమీ అనిపించడం లేదు అంది. సరే అయితే ఎవరినైనా అడుగు చెప్తారు నా మాట అబద్ధమేమో రెట్టించింది కమల. అబద్ధం చెప్పావన్నానా? చూస్తున్నావుగా ఎండలు ఎలా మండిపోతున్నాయో. రోజు ఈ బస్సుల్లో పడి వచ్చి వెళ్ళేసరికి సగం ప్రాణం పోతోంది అంది. ఈ ఎండలు నీ ఒక్కదాని పరమే అవుతున్నట్టు మాకెవ్వరికీ లేనట్టు మాట్లాడుతున్నావు. విడిచిపెట్టలేదు కమల. ఏం లేదు, ఈ మధ్య కాస్త ఒంట్లో కూడా బాగుండటం లేదులే. ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకోవాలని చూసింది కళ్యాణి. ఒంట్లోనా మనసులో కూడానా? అర్ధోక్తిలోని ఆపేసి కిసుక్కున నవ్వింది కమల. ఇంతలో ఆఫీసర్ రావటంతో కబుర్లు మాని ఎవరి పని వాళ్ళు చేసుకోవటంలో మునిగిపోయారు. అదంతా తలుచుకుంటూ నిట్టూర్చింది కళ్యాణి. జరిగిందేదో జరిగిపోయింది అని మనసుకు నచ్చ చెప్పుకోవాలి, కానీ అదే దిగులుతో ఇలా రోజు రోజుకి కృంగిపోతూ నలుగురు దృష్టిలో పడటం వివేకం అనిపించుకోదు. ఇవాళ కాకపోతే మరోనాడు మురళి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాకైనా వాళ్ళంతా ఇవాళ నా పరిస్థితిని తలుచుకుని నవ్వుకోరా. 4 రోజుల ఎడబాటునే భరించలేక విరహంతో మగ్గిపోయింది అనుకున్నాము. పాపం ఆశలు మొదలంటా కూలిపోయాయే అని వాళ్ళంతా చాటుగానైనా అనుకోరా. ఛ, ఏమిటంత పిచ్చిదాన్ని అయిపోయాను. ఇంకా ఈ క్షణం నుంచి గతమంతా మార్చిపోయి ఎప్పట్లా ఉండటానికి ప్రయత్నిస్తాను. కుంకుమ భరిన అలమరలో పెట్టి పక్కకు తిరిగేసరికి టేబుల్ మీద మల్లెల దండ కనపడింది. ఇంతకు మునిపే ఇంటి వారి పాపిచ్చి వెళ్ళింది. మొన్నకనాడు ఇలాగే పెరట్లో పూసిన పువ్వులు దండగుచ్చి తెచ్చిచ్చిన కళ్యాణి దాన్ని అలమరలోనే పడేసింది అన్యమనస్కంగా ఉండి. మర్నాడు ఆ దండను అక్కడ చూసిన పాప ఇల్లు పీకి పందిరేసినంత పనిచేసింది తను కష్టపడి కట్టించిన మాలను నిర్లక్ష్యం చేసినందుకు. మొన్నట్లా మర్చిపోకండే అంటూ చెప్పి మరీ ఇచ్చింది ఇవాళ. కళ్యాణి నవ్వుకుంటూ ఆప్యాయంగా దండ చేతిలోకి తీసుకుని తలలో ముడుచుకుంది. గేటు తెరిచిన చప్పుడయింది. పాప ఇలా రామ్మా అన్న మాటలు వినిపించాయి. కళ్యాణి ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆ గొంతు, అది తను గుర్తుపట్టగలదు. సందేహం లేదు, మురళియే. ఒకసారి ఎప్పుడో తన దూరం నుంచి ఇల్లు చూపించింది. ఇప్పుడు బహుశా కళ్యాణి ఈ ఇంట్లో ఎక్కడుంటుంది అని ఇంటి వారి పాపను అడుగుతాడేమో. ప్రత్యేకించి తనను వెతుక్కుంటూ అతను ఎందుకు వచ్చినట్లు? కళ్యాణి తలలో ఆలోచనలు గిర్రును తిరిగిపోతున్నాయి. ఆ వేళ నా వల్ల పొరపాటు జరిగిపోయింది కళ్యాణి, అదేం మనసులో పెట్టుకోకు. మనం ఇద్దరం ఎప్పటికీ ఒక్కటిగానే బ్రతుకుతాం అంటాడా అనుకుంటూ పరవశించబోబోయిన మనసును అదిమి పట్టుకుని, ఛ, ఈ మనసుకు అస్సలు బుద్ధి అనేదే లేదు. ఒక్క అనుభవమైన గుణపాఠం నేర్చుకోలేదు. ఆ వేళ 2 మాటలైనా చెప్పకుండా అలా తల వంచుకొని వెళ్ళిపోయాడే. అతని సంగతి తెలిసి కూడా మళ్ళీ వ్యామోహంలో పడిపోతుంది. అతను మళ్ళీ ఎందుకు వచ్చాడో ఊహించుకోవటం కష్టం కాదు. అతని పెళ్లి నిశ్చయం అయిపోయి ఉంటుంది. ఆఫీసులో అందరితో పాటు తనకు ఓ ఇన్విటేషన్ ఇవ్వటానికి వచ్చుంటాడు అని మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి, తామిద్దరి మధ్య అసలు ఏమీ జరగనట్లే అతన్ని ఆహ్వానించటానికి తనను తాను సిద్ధం చేసుకుంది. ఇంతలో మురళి గది ముందుకు రానే వచ్చాడు. కళ్యాణి అని అభిమానంగా చనువుగా పిలవబోయిన అతని గొంతు బిడియంగా సంకోచంగా బిగుసుకుపోయినట్లయింది. ఓసారి గొంతు సవరించుకుని చివరికి మెల్లిగా పిలిచాడు.
ఆ వచ్చినది పిలిచింది ఎవరో తెలిసినా ఎవరు అంటూ తలుపు తెరిచింది కళ్యాణి. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు అపరిచితుల్లా చూసుకున్నారు. అంతే. ఆ తర్వాత ఇద్దరూ కళ్ళు వాల్చేసుకున్నారు. లోపలికి రండి అనాలనుకున్న కళ్యాణి మాట్లాడటం చేతకాని దానిలా మౌనంగా నిలబడిపోయింది. చొరవగా లోపలికి వెళ్ళి కూర్చోవాలి, కళ్యాణికి ఎన్నో సంగతులు చెప్పాలి అనుకున్న మురళి ఎవరో అడ్డొచ్చినట్టే ఆగిపోయాడు. ఆ వేళ నా ప్రవర్తన చాలా రూడ్గా ఉంది కదూ, దానికి నేను ఇవాళ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను కళ్యాణి. నీతో కొంచెం మాట్లాడాలి, అలా పార్కులోకి వెళ్దాం. మాటలు కూడబలుక్కుంటున్నట్లుగా ఆగి ఆగి అన్నాడు. నాతో ఏం మాట్లాడతారు? నా చరిత్ర అంతా చెప్పమంటారు అంతేగా. నాలాంటి వాళ్ల కథలు వినటానికి మీకు వినోదంగా ఉంటుందే తప్ప నా సమస్యను ఏ విధంగానూ పరిష్కరించలేరు అని అనాలనిపించింది. కానీ తన ఆలోచనలతోనూ కష్ట నష్టాలతోనూ నిమిత్తం లేనట్లు అలాగే అన్నట్లు తలాడించేసింది. గుడ్లు అప్పగించి చూస్తూ, సరే నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా వస్తావు కదూ అనేసి మురళి వెళ్ళిపోయాడు. ఛా, తనకు అసలు బుద్ధే లేదు. అతను ఒకసారి పిలిచేసరికి అంతా మర్చిపోయి అలాగే అంటూ తలాడించాలా? అయినా అసలు తనతో మాట్లాడటానికి ఏముంటుంది? ఆవేళ అలా రూడ్గా వెళ్ళిపోయారు కదా, ఇవాళ కాస్త నెమ్మదిగా నచ్చ చెప్పే ధోరణిలో మాట్లాడతాడేమో. నా పరిస్థితి నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి కళ్యాణి. అమ్మ వాళ్ళను ఒప్పించగలననే ధైర్యం నాకెంత మాత్రమూ లేదు. వాళ్ళని వ్యతిరేకించి ఈ పెళ్లి చేసుకుంటే ఇంకా వాళ్ళను దూరం చేసుకున్నట్టే అయిపోతుంది. నా ఒక్కడి సంతోషం కోసం వాళ్ళందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది. అందుకే నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళు చూపించిన అమ్మాయి మెడలో తాళి కట్టడానికి అంగీకరించాను. ఇదంతా నీకు చెప్పాలని, నీ దగ్గర క్షమాపణ కోరుకోవాలని వచ్చాను అంటాడేమో బేలమొహం పెట్టి. అసలు తను ఇప్పుడు వెళ్ళకపోతేనే కాసేపు చూసి చూసి విసుగొచ్చి అతనే తిరిగి వెళ్ళిపోతాడు అని పౌరుషపడింది మనసు. మళ్ళీ అంతలోనే సరళంగా మారిపోయి, ఏవైనా కానీ అతను చెప్పేది వినాలి, అడిగింది చెప్పాలి అని నిశ్చయించుకుని తలుపుకు తాళం పెట్టి బయలుదేరింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.